అమెరికాలో ట్రంప్ సర్కార్ రెండో ఏడాదిలో మిషన్ డిపోర్టేషన్ మరింత వేగం పుంజుకుందనే చర్చ భారతీయుల్లో ఆందోళన పెంచుతున్నాయి. ఆగస్టు మొదటి 15 రోజుల్లోనే 5,200 మందికి పైగా భారతీయులను అమెరికా నుంచి డిపోర్ట్ చేసినట్లు సమాచారం. ఈసారి అక్రమంగా ప్రవేశించిన వారితో పాటు H1B, O1 స్టూడెంట్ వీసాలపై అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు కూడా డిపోర్టేషన్ జాబితాలో ఉన్నారనే అంశం మరింత కలకలం రేపుతోంది. అయితే 15 రోజుల్లో 5,200 మంది అనేటువంటి సంఖ్యకు అమెరికా ఐసీఈ లేదా భారత విదేశాంగ శాఖ నుంచి అధికారిక ధృవీకరణను విడిగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే విదేశాంగ శాఖ గతంలో వెల్లడించిన అధికారిక సంఖ్యలతో పోలిస్తే ఇది చాలా భారీ పెరుగుదల. అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం 2025లో అమెరికా నుంచి 3,567 మంది భారతీయులు డిపోర్ట్ అయ్యారని భారత విదేశాంగ శాఖ 2026 జూన్లో వెల్లడించింది. 2026 జూన్ వరకు 1,076 మంది భారతీయులను వెనక్కి పంపినట్లు కూడా తెలిపింది. అలాంటిది ఆగస్టు తొలి 15 రోజుల్లోనే మరో 5,200 మందిని డిపోర్ట్ చేశారన్న తాజా చర్చ నిజమైతే అమెరికా ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్లో ఇది చాలా పెద్ద మార్పుగా చూడాల్సి ఉంటుంది. అందుకే ఈ సంఖ్యపై అధికారిక వివరణ అత్యంత కీలకం. ఇక డిపోర్టేషన్ అంటే అందరినీ వెంటనే విమానం ఎక్కించి పంపించడం కాదు. ఐసీఈ జారీ చేసే రిమూవల్ ఆర్డర్ తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో న్యాయపరమైన ప్రక్రియ ఉంటుంది. సంబంధిత వ్యక్తి ఇమిగ్రేషన్ కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. కొందరు స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లొచ్చు. ఫైనల్ రిమూవల్ ఆర్డర్ ఉన్నవారిని మాత్రం అమెరికా అధికారులు డిపోర్ట్ చేయొచ్చు. అందుకే రిమూవల్ ఆర్డర్, అదేవిధంగా డిటెన్షన్, డిపోర్టేషన్ ఈ మూడింటిని కూడా ఒకటిగా చూడకూడదు. 2025 ఫిబ్రవరి 5న 104 మంది భారతీయులను అమెరికా సైనిక విమానంలో అమృత్సర్కు పంపిన ఘటన అప్పట్లో తీవ్ర వివాదం రేపింది. కొందరి చేతులకు సంఖ్యలు, కాళ్లకు గొలుసులు వేసిన దృశ్యాలు బయటకు రావడంతో పార్లమెంటు వరకు దుమారం చెలరేగింది. ఇక ఇప్పుడు ప్రత్యేక డిపోర్టేషన్ విమానాల ద్వారా భారతీయులను పంపుతున్నట్లు తాజా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది ప్రతి 3 వారాలకు ఒక డిపోర్టేషన్ ఫ్లైట్ నడుస్తోందన్న సమాచారం కూడా ప్రచారంలో ఉంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి H1B, O1 స్టూడెంట్ వీసాదారులపై పడింది. చట్టబద్ధమైన వీసా ఉన్నంత మాత్రాన అమెరికాలో ఉండే హక్కు ఎలాంటి షరతులు లేకుండా కొనసాగుతుందని భావించకూడదు. వీసా స్టేటస్కు సంబంధించిన నిబంధనలు, ఉద్యోగ పరిస్థితి, అనుమతి లేని పని, ఇమిగ్రేషన్ ఆదేశాలను ఉల్లంఘించడం వంటి అంశాలు సమస్యలకు దారితీయొచ్చు. H1B ఉద్యోగం పోయిన సందర్భాల్లో సాధారణంగా గరిష్టంగా 60 రోజుల డిస్క్రిషనరీ గ్రేస్ పీరియడ్ ఉండొచ్చు. అది ప్రతి కేసులో ఆటోమేటిక్ హక్కుగా వర్తిస్తుందని మాత్రం చెప్పలేం. ఇక్కడ మరో అంశంపై కూడా జాగ్రత్త అవసరం. ట్రాఫిక్ సిగ్నల్ దాటడం లేదా ట్రంప్ ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో విమర్శించడం వల్లే విద్యార్థులను నేరుగా డిపోర్ట్ చేస్తున్నారన్న వాదనలకు బలమైన అధికారిక ఆధారాలు అవసరం. అమెరికాలో వీసా రద్దు, ఇమిగ్రేషన్ స్టేటస్ కోల్పోవడం, డిపోర్టేషన్కు చట్టపరమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి. ఇక సోషల్ మీడియా పోస్టులు లేదా చిన్న ట్రాఫిక్ ఉల్లంఘన ఒకటే డిపోర్టేషన్కు కారణమని సాధారణీకరించడం సరికాదు. అయితే వీసా వెట్టింగ్లో సోషల్ మీడియా పరిశీలన సహా ఇమిగ్రేషన్ స్క్రూటినీ పెరగడం మాత్రం అంతర్జాతీయ విద్యార్థులు, విదేశీ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. అమెరికాతో పాటు ఇప్పుడు కెనడాలోనూ భారతీయ విద్యార్థులకు ఇమిగ్రేషన్ టెన్షన్ పెరుగుతోందన్న వార్తలు వస్తున్నాయి. ఇక ఆల్బర్టాలో సుమారు 1,500 మంది భారతీయ విద్యార్థుల పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ పరిస్థితిపై అనిశ్చితి ఏర్పడిందని కథనాలు చెప్తున్నాయి. అయితే PGWP అనేది ఫెడరల్ ఇమిగ్రేషన్ వ్యవస్థలోని పర్మిట్. ఆల్బర్టా ప్రావిన్షియల్ ప్రభుత్వం స్వయంగా PGWPని రద్దు చేసిందన్న వాదనకు అధికారిక ఫెడరల్ ధృవీకరణ అవసరం. ప్రావిన్షియల్ నామినేషన్ వర్క్ పర్మిట్
పీజీడబ్ల్యూపీలను వేర్వేరుగా చూడాలి. కెనడా ప్రభుత్వం మాత్రం తాత్కాలిక వీసా అంటే శాశ్వత నివాసానికి హామీ కాదన్న వైఖరిని స్పష్టంగా చెబుతోంది. చెల్లుబాటు అయ్యేటువంటి స్టడీ లేదా వర్క్ పర్మిట్ ముగిసిన తర్వాత మరో చట్టబద్ధమైన స్టేటస్ పొందకపోతే దేశం విడిచి వెళ్లాల్సి రావచ్చు. అల్బర్టా ప్రీమియర్ డానియల్ స్మిత్ కూడా అంతర్జాతీయ విద్యార్థుల తాత్కాలిక హోదాపై కఠిన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు తమ చదువు, ఉద్యోగం, భవిష్యత్తు ప్రణాళికలు దెబ్బతింటున్నాయని ప్రభావిత విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి భారతీయులకు అసలు సందేశం ఏంటి? అమెరికా అయినా కెనడా అయినా ఇమిగ్రేషన్ నిబంధనల అమలు కఠినమవుతున్న ఈ నేపథ్యంలో వీసా స్టేటస్, ఉద్యోగ అనుమతి, స్టడీ పర్మిట్ గడువు, గ్రేస్ పీరియడ్ వంటి అంశాలపై మరింత అప్రమత్తత అవసరం. ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి డిపోర్టేషన్ కథనాన్ని యథాతథంగా నమ్మకుండా ఐసీఈ, యుఎస్సిఐఎస్, కెనడా, ఐఆర్సీసీ, భారత విదేశాంగ శాఖ వంటి అధికారిక వర్గాల సమాచారాన్ని పరిశీలించడం ముఖ్యం. ఇక ఇప్పుడు 3 అంశాలు కీలకం. ఆగస్టు తొలి 15 రోజుల్లో 5,200 మంది భారతీయుల డిపోర్టేషన్ అన్నటువంటి సంఖ్యను అమెరికా లేదా భారత్ అధికారికంగా ధృవీకరిస్తాయా? చట్టబద్ధమైన H1B, O1 స్టూడెంట్ వీసాదారుల్లో వాస్తవంగా ఎంతమంది స్టేటస్ కోల్పోయారు? కెనడాలో 1,500 మంది భారతీయ విద్యార్థుల విషయంలో ఐఆర్సీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? ఈ 3 ప్రశ్నలకు వచ్చే అధికారిక సమాధానాలు ఏవైతే ఉంటాయో అవే భారతీయులపై ఈ డిపోర్టేషన్ హీట్ అసలు స్థాయిని తేల్చనున్నాయి.